देवदेवी नमः कोई देवी देवता कोई भगवंत माता देवी नमस्तभ्यं देवदेवी नमस्तभ्यं देवी नमस्तभ्यं देवाय नमस्तभ्यं महाकाली राजराजेश्वरी ओंकारेश्वरी भगवत माता निमेशम हले बेटा जय श्री महालक्ष्मी देवी की जय श्री धनलक्ष्मी देवी की जय श्री वरलक्ष्मी देवी की देवदेवी च विद्महे तन्नो भगवत माता निमेशम महादेवी नमः तदेव घंसरं देवतारावलं चंद्रवं दयवं आयुष्मस्तादिग्रस्तु देवी देवता करुणाकटाक्ष वीक्षण परिवीक्षण फलसिद्ध सकल मनोवांचा फलसिद्धस्तु देव देवी च विद्महे तन्नो भगवती आरोग्यमुक्त माता निमेशम देवदेवी द्वैतम देवदेवी द्वैतम देवदेवी माई बारे पड़ता इटा చూడు क्षमा माता को क्षमा गंगारम्म तल्ली की ओम नमः शिवाय ओम नमः పడుకో కొంచెం అట్లే పడుకో పిల్లలకు పెద్ద సైజు రండి పిల్లల సైజు రండి స్వీట్ తీసుకుందాం సాయి బాగా కనిపించాలా సాయి కనిపించకుండా అమ్మవారు బాగా కనిపించాలి माता भगवती ओंकारेश्वरी निमेशांब देवी की जय श्री भगवती निमेशांब माता कुम माता निमेशांब देवी की जय श्री भगवती निमेशांब माता कुम श्रीराम
శ్రీ వీక్షణ పరివీక్షణ మంగళాని భూతమాత నిమేషాంబ దేవదేవి కరుణాకట వీక్షణ పరివీక్షణ ప్రసిద్ధిరస్తు. జై శ్రీ నిమిషాంబ మాతాకు, మాతా నిమిషాంబ దేవికి. స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ రోజున దీపావళి పర్వదిన సందర్భంగా ధనత్రయోదశి పూజ నిర్వహించున్నాము. మాతా నిమిషాంబాదేవి సన్నిధిలో మరి అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా ఆవాహన చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచన కరుణా కటాక్షణ వల్ల మరి నంద్యాల ప్రజలందరికీ కూడా ధన సమృద్ధి కలగాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా భావించి అమ్మవారికి ఆ యొక్క ఆవాహన చేసి ధనలక్ష్మి పూజ నిర్వహించున్నాము. మరియు ఆర్యక్షత్రియ సంఘము సభ్యులు మరియు అనంతరామయ్య వర్మ దంపతులు ఈ రోజున మరి ఆ యొక్క అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి రాగి కాయన్సు అమ్మవారికి మరి నవరాత్రుల నుంచి కూడా అమ్మవారి హుండీలో తీసినటువంటి ఆ యొక్క రూపాయి కాయన్స్ కూడా మరి పూజ చేసి పూజ అనంతరం మరి భక్తాదులకు పంచడం జరిగింది. అందరూ కూడా మరి నంద్యాల మహాపట్నం వాసులందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని మరి ఆశీర్వచనం కోరుకుంటూ ఆ యొక్క కాయన్స్ రూపాయి కాయన్స్ అమ్మవారి యొక్క రాగి నాణ్యాలు పంచబడింది. మరి నంద్యాల మహాపట్నంలో నిమిషాంబాదేవి ఆలయము పార్కు రోడ్డు నంద్యాలలో వెలిసి ఉన్నది. ఈ నంద్యాల మహాపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారికి మరి ప్రతినిత్యం కూడా ఉదయం 6 నుంచి మరి 10 గంటల వరకు కూడా ఆలయం తెరవబడి ఉంటుంది. భక్తాలందరూ కూడా వచ్చేసి ఎవరైనా సరే వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా కోరుకున్నట్లయితే అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే శీఘ్రముగా నెరవేరుతని చెప్పేసి పురాణయుక్తి. ఆ విధంగా మన యొక్క కోరికలు నెరవేరిన తర్వాత మరలా అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోయవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఆ విధంగా నంద్యాల మహాపట్న వాసులందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షి వీక్షణకు పాత్రలు కాగలని తెలియపరుస్తున్నాము. జై శ్రీ నిమిషాంబ మాతాకు, మాతా నిమిషాంబ దేవికి.